ప్రగతి పథంలో హుజూర్ నగర్ నియోజకవర్గం శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నతోద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి ప్రజలకు సేవ చెయ్యాలనే సత్సంకల్పంతో 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998, 2004 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2009 ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా 30,000 భారీ మెజార్టీతో గెలుపొందారు. రైతాంగం కష్టాలను గట్టెక్కించడానికై వృధా జలాల పరిరక్షణే లక్ష్యంగా జలవనరులున్న ప్రతి చోట లిఫ్ట్ నిర్మాణాలు, ముఖ్యంగా మేళ్లచెరువు మండలం నక్కగూడె గ్రామంలో స్వర్గీయ కీర్తిశేషులు భీరావత్ రాగ్యానాయక్ గారి ఎత్తిపోతల పథకం, అంచనా వ్యయం సుమారు 22.443 కోట్లు, సాగు విస్తీర్ణం 3,200 ఎకరాలకు 147 కోట్ల రూపాయలతో రేవూరు, బుగ్గమాదారం, చింతలపాలెం, అమరవరం ఎత్తిపోతల పథకాలు మంజూరు, 36 కోట్ల రూపాయలతో మఠంపల్లి మండలంలోని పెదవీడు ఎత్తిపోతల పథకం ద్వారా 3,005 ఎకరాలకు సాగునీరు, 17.50 కోట్ల రూపాయలతో గరిడేపల్లి మండలంలోని L27 ఎత్తిపోతల పథకం ద్వారా 6,600 ఎకరాలకు సాగునీరు, 22.5 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో మూలపడిన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి రైతుల వినియోగంలోకి తేవడం జరిగింది. 3.3 కోట్ల రూపాయలతో మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకం, హుజూర్ నగర్లోని 5 మండలాల్లో సాగునీటి కష్టాలను తీర్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి మండలంలో ప్రజలకు తాగునీటిని కూడా అందించారు. 44 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ మట్టపల్లి కృష్ణా జలాల మంచినీటి పథకం, 30 కోట్ల రూపాయలతో నేరేడు చెర్ల కృష్ణా జలాల సమగ్ర తాగునీటి పథకం, 17.5 కోట్ల రూపాయలతో దొండపాడు కృష్ణా జలాల మంచినీటి పథకం, 77.35 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్లో నూతన మంచినీటి పథక నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు, 22 కోట్ల రూపాయలతో పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రాలకు సమగ్ర త్రాగునీటి పథకం, హుజూర్ నగర్లో 200 కోట్ల రూపాయలతో 113 ఎకరాల్లో 4,000 పక్కా గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 50 కోట్లతో మట్టపల్లి కృష్ణానదిపై బ్రిడ్జ్ మంజూరీ, 22 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ రింగ్ రోడ్ మంజూరీ. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 4 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ ప్రభుత్వాసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం జరిగింది. నియోజకవర్గంలో విద్యా కుసుమాలను వ్యాపింపచెయ్యాలనే సత్సంకల్పంతో 4 కోట్ల రూపాయలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలకై మంజూరు చేయించారు. అంతేకాకుండా ఐటీఐ కళాశాలను, పాలిటెక్నిక్ కాలేజ్ని మంజూరు చేయించారు. లో వోల్టేజితో సతమతమవుతున్న రైతన్నల కరెంటు కష్టాలను తీర్చడానికై 10 కోట్ల రూపాయలతో నేరేడు చెర్ల మండలం దిర్శిన్సర్లలో 132 kV సబ్స్టేషన్ నిర్మాణం, 62.65 కోట్ల రూపాయలతో ముత్యాల నగర్ 220 kV సబ్స్టేషన్ నిర్మాణం, 57 లక్షల రూపాయలతో హుజూర్ నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం నిర్మాణం, మఠంపల్లి మండలం భీల్యానాయక్ గ్రామంలో 133/11 kVA సబ్స్టేషన్, అంచనా వ్యయం 1.10 కోట్లు. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తన 5 మండలాల్లో గతుకుల రోడ్లను చూసి ప్రజల కష్టాలు తీర్చడానికై ముఖ్యంగా నియోజకవర్గ రహదారుల పునరుద్ధరణ, నూతన రహదారుల నిర్మాణం గణనీయంగా చేపట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 3.15 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్లో సీసీ రోడ్ల నిర్మాణం, 10.5 కోట్ల రూపాయలతో రేవూరు, మేళ్లచెరువు, కోదాడ రోడ్ల పునరుద్ధరణ, 10 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ మేళ్లచెరువు రోడ్డు నిర్మాణం, 10 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ మట్టపల్లి రోడ్డు నిర్మాణం, 20 కోట్లతో మఠంపల్లి జాన్పహాడ్ రోడ్డు నిర్మాణం, 34 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో దేవాలయాల పునరుద్ధరణకు, నూతన దేవాలయాల నిర్మాణాలకై ఎన్నో నిధులు సమకూర్చారు. మట్టపల్లిలోని పురాతనమైన నరసింహస్వామి దేవాలయం పునరుద్ధరణకు
నిధులు సమకూర్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. మైనార్టీలకు హుజూర్ నగర్లో షాదీఖానా నిర్మాణం, పలు ఖబ్రస్థాన్ల ప్రహరీ గోడ నిర్మాణం, హుజూర్ నగర్లో ఈద్గా నిర్మాణం, క్రైస్తవ పెద్దల అభ్యర్థన మేరకు వారికి సంబంధించిన నిర్మాణాలకై 3.87 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగింది. 40 కోట్ల రూపాయలతో పునరావాస కేంద్రాలలో గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల భవనాలు, అంగన్వాడీ కేంద్ర భవనాలు, కమ్యూనిటీ భవనాలు, పైప్ లైన్ నిర్మాణం, అంతర్గత రహదారులు, డ్రైనేజ్ నిర్మాణం, విద్యుదీకరణ వంటి మౌలిక సదుపాయాలు, 122 కోట్ల రూపాయలతో పులిచింతల ముంపు ప్రాంతాల వాసులకు పునరావాస కల్పన, 98 లక్షల రూపాయలతో హుజూర్ నగర్లో టౌన్ హాల్ నిర్మాణం, 3.3 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్లో కోర్టు భవన నిర్మాణం, 4 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ సబ్ జైల్ నిర్మాణం, 3.5 కోట్ల రూపాయలతో గిడ్డంగులు, సీసీ రోడ్ల నిర్మాణం ఏర్పాటు, హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్, ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. R&B గెస్ట్ హౌస్ పునరుద్ధరణ కూడా చేశారు. 55 లక్షల రూపాయలతో బాలికల ఎస్సీ హాస్టల్ నిర్మాణం, 50 లక్షల రూపాయలతో హుజూర్ నగర్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు. హుజూర్ నగర్ అభివృద్ధి లక్ష్యంగా కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నారు ఉత్తమన్న. అలా సాగిపోతూనే ఉంటారు. వారికిదే మా సలాం. కెప్టెన్ సాబ్కి సలాం, ఉత్తమన్నకు సలాం.